హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు కొన్ని బ్యూటిఫుల్ డిజైన్ బ్లౌజెస్తో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చూడబోతున్న బ్లౌజెస్ అన్నీ కూడా మాన్యువల్ మిషన్ ఎంబ్రాయిడరీ మీద చేసిన డిజైన్స్, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కాదండి. చాలా బాగున్నాయండి. మనం చూస్తున్న డిజైన్స్ అయితే కనుక ఒక 4-5 డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్సే మనం ఈరోజు చూడబోతున్నాం. అలాగే మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక విషయం మీకు చెప్పాలండి, ఈ బ్లౌజెస్ మనం చూస్తున్న ఈ బ్లౌజెస్ అయితే మీకు హోల్సేల్గా కూడా మేము సప్లై చేస్తామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు చాలామంది ఇప్పటికే చాలా డిస్ట్రిక్ట్స్ నుండి హోల్సేల్ కస్టమర్స్ అనే వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మంచి బిజినెస్ అవుతుంది. ఎందుకంటే బ్లౌజెస్ అన్నీ కూడా మంచి రీజనబుల్ బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాం కాబట్టి త్వరగా సేల్ కూడా అవుతున్నాయి. కాబట్టి అలా ఎవరికైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళైనా లేదా ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకైనా మీకు ఎవరికైనా కావాలంటే కనుక బ్లౌజెస్ అయితే కనుక మీకు తప్పకుండా మేము సప్లై చేస్తామండి. అదొక విషయమే కాదు, అలాగే మేము చేసేది ఏంటంటే మిషన్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీతో పాటు డిజిటల్ ప్రింటింగ్ కూడా చేస్తామండి. హోల్సేల్గా కానీ మీకు ఇండివిజువల్గా కానీ ఏదైనా కావాలనుకుంటే కనుక మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. డిజిటల్ ప్రింట్ అయితే చాలా ఆర్డర్స్ ఉంటున్నాయి. డిజిటల్ ప్రింట్ ఎప్పుడైనా సరే మరొక విషయం కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా లేట్ అవుతుందండి. డిజిటల్ ప్రింట్కి 15 to 20 days టైం తీసుకుంటాం. ఒకసారి మీరు ప్రింట్ చేయించుకోవడానికి ఇస్తే కనుక మాకు ఎక్కువ బల్క్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి సింగిల్గా ఇచ్చే వాళ్ళకైతే కనుక కొంచెం టైం పడుతుంది. మినిమం 15 to 20 days పడుతుందండి. ఇంకా కాస్త ఎక్కువ కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఆర్డర్స్ని బట్టి. అదే బల్క్ ఆర్డర్స్ అనుకోండి కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. సింగిల్ పీస్ పెట్టడం అంటే కొంచెం టైం టేకింగ్ అనమాట. కాబట్టి అందువల్ల కొంచెం లేట్ అవుతుందండి. అలా ఎవరికైనా ఇబ్బంది కలిగినా ఒకవేళ నేను మీకు ముందే తెలియపరుస్తున్నానండి. త్వరగా అయితే అయ్యే ప్రాసెస్ కాదు. మీకు అలా కావాలన్నా కూడా మీకు హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ డిజిటల్ ప్రింట్ కూడా మేము చేసిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే మనకి చాలామంది ఎల్బీ నగర్లో ఎగ్జిబిషన్ పెట్టమని ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలామంది మెసేజ్ చేశారండి. కాబట్టి ఏంటంటే ఎల్బీ నగర్లో మనకి ఎగ్జిబిషన్ డేట్స్ దగ్గరకు వచ్చేసాయి. ఈ మంత్ మనకి 29, 30 ఫ్రైడే, సాటర్డే ఈ 2 days కూడా మనకి ఎల్బీ నగర్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నామండి. ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, అలాగే వనస్థలిపురము, దిల్సుఖ్ నగరు, కొత్తపేట ఈ ప్రాంతం ఈ సరౌండింగ్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి. మనకి ఎగ్జిబిషన్ వచ్చేసి ఎక్కడంటే డేట్స్ వచ్చేసి అయితే 29, 30 శుక్ర శనివారాలు. హాల్ నేమ్ వచ్చేసి ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ బ్యాంకెట్ హాల్. నేను మర్చిపోతానని నేను చూసి చెప్తున్నాను, ఎందుకంటే ఆ ఏరియా మాకు చాలా కొత్త అండి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎస్వి గ్రాండ్ అండి. కామినేని హాస్పిటల్ దగ్గరగా ఉంటుంది ఈ హాల్ అనేది. కామినేని హాస్పిటల్కి ఆపోజిట్ రోడ్లో కొంచెం దూరం వెళ్తే మనకి ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ బ్యాంకెట్ హాల్ అనేది ఉంటుంది. దాంట్లో మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రండి, గ్రాండ్గా సక్సెస్ చేయండి. మరొక విషయం ఏంటంటే ఎవరైనా మీ ప్రాంతంలో ఎగ్జిబిషన్ పెట్టాలని కనుక మీకు ఎవరికైనా మమ్మల్ని అంటే మాకు ఒక సలహా మీరు ఇవ్వాలనుకుంటే కనుక ఏ ప్రాంతంలో పెట్టాలి ఏంటనేది మీరు కామెంట్ రూపకంగా కూడా మాకు తెలియపరచండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఇక వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి మంచి వాయిలెట్ కలర్ అండి, డార్క్ వాయిలెట్ కలరు, మంచి స్వాన్ డిజైను, చాలా బాగుంటుంది. ఈ డిజైన్ కూడా ఇలా ఉంటుంది. డిజైన్ అంతా ఇది డిజైన్. ఇది బ్యాక్ పార్ట్ అండి. మంచి మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి డిజైన్ రెడీ అయింది. ఈ కలర్లో మనకి వైట్, మంచి గ్రీను, గోల్డ్, అలాగే బ్రౌను, లైట్ బేబీ పింక్, గ్రీన్లో 2 shades అండి. ఇలా ఇన్ని కలర్స్తో మనకి డిజైన్ రెడీ అయింది. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందండి. డిజైన్ వచ్చేసి ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకి 1200 పడుతుంది. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అండి, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ కాదు. ఏంటంటే మొత్తం కూడా ఇంత ఫినిషింగ్తో ఇంత నీట్గా వర్క్ కావాలనుకుంటే కనుక మనకు కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీలో రాదండి. మనకు మామూలుగా ఉంటుంది ఆ ఫినిషింగ్. ఇదైతే చాలా బాగుంటుందండి. 1200 పడుతుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ రా సిల్క్, రెగ్యులర్గా మనం చేస్తున్న ఫ్యాబ్రికే. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ కూడా మనకు బ్యాక్ అయితే ఎలా వచ్చిందో అలాగే హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ ఉంటుంది. ఇది బ్లౌజ్.
దీని కాస్ట్ అనేది 1200 అండి. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ అన్ని కూడా మీరు చూద్దాం. మీరు ఏదైనా బ్లౌజ్ నచ్చి బుక్ చేసుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీరు మనీ పే చేసిన తర్వాత తప్పకుండా స్క్రీన్ షాట్ పెట్టడం మర్చిపోద్దు. తప్పకుండా స్క్రీన్ షాట్ పెట్టండి, ఎందుకంటే ఎవరెవరో వేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలంటే మీరు తప్పకుండా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇదొకటి బ్లూ కలర్, మెజెంటా పింక్, మంచి టమాటో పింక్, కలర్స్ అన్నీ కూడా బాగున్నాయండి. 1200. దీనికి కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకైతే కనుక 60 రూపీస్, మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి 100 రూపీస్ పడుతుందండి. మేము పంపించే కొరియర్ వచ్చేసి డిటిడిసి. నేవీ బ్లూ, తర్వాత మంచి రెడ్డిష్ మెరూను, తర్వాతి కలర్ వచ్చేసి పింక్ కలర్, మరొక కలర్ అండి గ్రీన్ కలర్, లైట్ బేబీ పింక్. ఈ బ్లౌజెస్ అయితే మనం ఏదైనా శారీకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. లాస్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్. చూస్తారు కదండి, ఈ డిజైన్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి. మీకు ఏదైనా కలర్ నచ్చితే కనుక వెంటనే మీరు బుక్ చేసుకోండి. 1200 రూపీస్ ఓన్లీ. మీరు నచ్చినట్టుగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, డీప్ నెక్ పెట్టుకోవచ్చు, హై నెక్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఎలా స్టిచ్చింగ్ చేసినా బ్లౌజ్ మాత్రం చాలా బాగుంటుంది. మరొక డిజైన్ చూద్దామండి. ఇది న్యూ డిజైన్ అండి. ఇది బ్యాక్ బటన్స్, బ్యాక్ ఓపెన్ ఉంటుంది. మంచి రెడ్ కలర్ పైన ఇలా డ్రాప్ షేపు వర్క్ అనేది ఇలా ఉంటుంది. ఎంబ్రాయిడరీ రోజ్ వర్క్ లాగా మంచి ఫ్లవర్స్ షేడింగ్తో చాలా బాగుంటుందండి డిజైన్ అంతా. ఇది డిజైను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ మనం ప్రిన్సెస్ కట్ చేయించాము. మామూలుగా అయితే నార్మల్ బ్లౌజ్ లాగా కూడా చేసుకోవచ్చు. హై నెక్, బోట్ నెక్, అలాగే మనకు హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. చిన్న బార్డర్ వచ్చేసి ఇలా ఒక చిన్న బంచ్ హ్యాండ్ పైన ఉంటుంది. మనకి ఫుల్గా 10 ఇంచెస్ పెట్టాను నేను బ్లౌజ్ లెంత్, హ్యాండ్ లెంత్. అలాగే మనకి ఏంటంటే దీంట్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీను, గోల్డ్, ఆఫ్ వైట్, అలాగే దీంట్లో మంచి షేడింగ్ అంతా కూడా మనకి బ్లౌజ్ కలర్ తీసుకొని ఇలా 4 కలర్స్లో ఈ డిజైన్ అనేది రెడీ అయింది. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. దీంట్లో ఇంకెక్కువ కలర్స్ రెడీ అవ్వలేదు. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను. ఒక బ్లౌజ్ రెడీగా ఉంది అనేసి ఒకటేమో స్టిచ్డ్, మరొకటేమో వితౌట్ స్టిచ్చింగ్ అనేది ఉందండి. అవి మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో వచ్చాను. ఇదైతే కనుక బ్లౌజ్ 1000 రూపీస్ పడుతుంది. వితౌట్ స్టిచ్చింగ్ అయితే 1000 రూపీస్, విత్ స్టిచ్చింగ్ అయితే కనుక 1500 రూపీస్ పడుతుందండి. బ్లౌజ్ అంతా ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఇదండి, ఇది బ్లౌజ్. దీంట్లో మరొక కలర్ కూడా ఉంది. మనకి ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ పార్ట్, బ్యాక్ బటన్ కాబట్టి మనకి డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఇది వన్ సైడు, ఇటువైపు వన్ సైడు ఇలా వర్క్ చేస్తాము. ఇది బ్యాక్ పార్ట్. అలాగే ఇది వచ్చేసి హ్యాండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్. ఇలా ఉంటుందండి. చాలా బాగుంది డిజైన్ అయితే. నాకు ఎందుకు ఇది చాలా బాగా నచ్చిందండి. 1000 రూపీస్ ఓన్లీ. మంచి ఎంబ్రాయిడరీ కూడా మనకి ఇలా సెల్ఫ్, బ్లౌజ్ బ్లాక్ కదా, బ్లాక్ షేడింగ్ ఇచ్చేసరికి వైట్ మీద బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. వైట్ బేస్ ఎక్కువగా ఉంది. వైట్ ఏదైనా మంచి మనకి ఎక్కువ, ఎందుకంటే వైట్ బేస్ ఎక్కువ, ఎందుకంటే ఈ డిజైన్ అయితే ఇలా అయితే లుక్ బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇలా ప్రిపేర్ చేశాను. వైట్ బేస్ ఉన్నాయి అంటే మామూలుగా అందులో సిల్వర్ వచ్చినాయి, అలాంటి వాటికి మనం ఈ బ్లౌజ్ మనకు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇలా తీసుకుంటే బ్లౌజ్ మాత్రం 1000 రూపీస్. మరొక డిజైన్ అండి, ఇదొక డిజైన్. ఇది వచ్చేసి మనకి ఇట్లా మధ్యలో
ఇలా డ్రాప్ షేప్ లాగా పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే కనుక ఈ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మంచి ఒకటే సింగిల్ కలర్ కాంబినేషన్లో ఇలా డిజైన్ రెడీ అయింది. మధ్యలో మాత్రం కంపల్సరీ డ్రాప్ షేప్ పెట్టి కుట్టించుకోవచ్చు. డ్రాప్ షేప్ ఇష్టం లేదనుకుంటే మనం ఇలాగే వదిలేసుకోవచ్చు. ఈ గ్యాప్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్ అయితే లుక్ పరంగా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ సిల్వర్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్తో ఈ బ్లౌజ్ రెడీ అయిందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ మనకి స్టార్ నెక్ అంటారు కదా, ఇలా ఇచ్చామండి. నెక్ అనేది ఇలా కట్ అవుతుంది, రౌండ్ కాదు, ఇలా కట్ అవుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ ఇలా ఉంటుందండి బ్లౌజ్. ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా మనకి 1000 రూపీస్. ఎందుకంటే నా దగ్గర 1000, నేను ఎప్పుడైనా కస్టమర్కి రీజనబుల్గా ఇవ్వాలనే ప్రయత్నిస్తానండి. మాన్యువల్ మిషన్ ఎంబ్రాయిడరీలో మనకు అది పాసిబుల్ అవ్వట్లేదు. మినిమం 800 నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. కాబట్టి మీరు కాస్ట్ ఎక్కువ అని అనుకోవద్దు. కాస్ట్ ఎక్కువ అని కూడా మీరు కామెంట్ ఏం పెట్టొద్దు. వర్త్ నీట్నెస్ ఎలా ఉంది చూసి మీరు ఒకసారి చూడండి. వర్క్ అయితే ఎప్పుడైనా నేను కస్టమర్కి తక్కువ ఇవ్వడానికే నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఇది ఏమి రేట్ ఎక్కువ కాదండి, బెస్ట్ ప్రైసే. 1000 రూపీస్ అంటే డైలీ వర్కరు 1 బ్లౌజ్ 1.5 బ్లౌజ్ కంటే ఎక్కువ కుట్టడండి. అంత హెవీ వర్క్ ఉంటుంది దీంట్లో. మళ్ళీ మనం ఏంటంటే ఎంత స్లోగా వర్క్ చేస్తే అంత ఫినిషింగ్ ఉంటుంది. ఇంత బెస్ట్ ఫినిషింగ్లో ఇవ్వాలి అంటే ఖచ్చితంగా స్లోగా వర్క్ చేయాల్సిందే. ఫాస్ట్గా వర్క్ చేస్తే ఫినిషింగ్ అనేది నేను మీకు ఇవ్వలేను. ఇంత బెస్ట్ ఫినిషింగ్ ఇవ్వలేము. ఎవరైనా సరే వర్క్ చేసినప్పుడు స్లోగా చేసిన పనిలో మనకి ఏంటంటే కొంచెం క్వాలిటీ బెటర్గా వస్తుంది. ఫాస్ట్గా చేసిన పనిలో క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. అది కూడా మీరు గమనించండి. క్వాలిటీ ఒకసారి చూడండి, రేట్ కోసం ఆలోచించొద్దు. క్వాలిటీ అయితే ఒకసారి మీరు తీసుకొని చూసిన తర్వాత క్వాలిటీ ఎలా ఉందో మీరు మెసేజ్ చేయండి. ఎక్కువ అని అనుకోవద్దు. 1000 రూపీస్ అని చెప్పాలంటే నాకే ముందు భయం ఇస్తుంది. కానీ క్వాలిటీ పరంగా చూసుకుంటే కనుక మీరు కంపల్సరీ సాటిస్ఫై అవుతారు. మంచి స్నఫ్ కలర్ చూపించానండి. నెక్స్ట్ బాటిల్ గ్రీన్, పికాక్ బ్లూ, మంచి లెమన్ ఎల్లో, వాయిలెట్ కలర్, పింక్, గ్రీన్, 7 కలర్స్ ఈ డిజైన్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా 1000 రూపీస్ ఓన్లీ. ఇవన్నీ కూడా 1000 రూపీస్. నెక్స్ట్ మరొక డిజైను. ఇది కూడా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీలో కూడా ఈ డిజైన్ ఉంది. కానీ నేను మీకు చూపిస్తున్న డిజైన్ వచ్చేసి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ కాదండి, మాన్యువల్ మిషన్ ఎంబ్రాయిడరీ. ఇది కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ అయితే కాదు. డీప్ నెక్ చేసుకోవచ్చు. ఇది 1 సైడ్ నెక్ వస్తుంది. మల్టీ కలర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్ డిజైను. ఈ డిజైన్ నేను ఇదివరకు కూడా మీకు చూపించాను. చాలా బాగా సేల్ అయిన డిజైన్ అండి నాకు ఇదైతే. మనం బ్లౌజ్ వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఎలాంటి శారీ మీదకైనా ఈ బ్లౌజ్ మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు. పట్టు కానీ ఫ్యాన్సీ కానీ ఎలాంటి బ్లౌజ్ మీదకైనా కూడా శారీ మీదకైనా ఈ బ్లౌజ్ వేయచ్చు అండి, అంత బాగుంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్. హ్యాండ్ వచ్చేసి ఒక స్మాల్ బంచ్ వస్తుంది, ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా 1000 రూపీస్ అండి. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. బ్లాక్, స్నఫ్, సీ గ్రీన్, ఇది ఒక లాంటి ఉంటారంటే ఇది కూడా స్నఫ్ అండి, కానీ కాకపోతే కొంచెం డిఫరెంట్ షేడ్ వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి లైట్ ఆనియన్ పింక్, ఆరెంజ్, నేవీ బ్లూ, 8 కలర్స్ ఉన్నాయండి ఈ డిజైన్లో. మీకు ఏదైనా కలర్ నచ్చితే వెంటనే మీరు బుక్ చేసుకోండి. 1000 రూపీస్. అలాగే మనకి కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా. మరొక డిజైన్ ఉందండి, లాస్ట్ 1 డిజైన్. ఆ డిజైన్ కూడా ఇప్పుడు మనం చూద్దాము. సింపుల్ డిజైన్స్ కొంతమంది అడుగుతున్నారు, వారి కోసం నేను ఈ డిజైన్ రెడీ చేశాను. చాలా సింపుల్ డిజైన్ అండి. ఇది 800 రూపీస్ పడుతుంది విత్ ఫ్యాబ్రిక్తో. చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి. పింక్, సిల్వర్, గోల్డ్ 3 కలర్ కాంబినేషన్లో మంచి బాటిల్ గ్రీన్ పైన ఇలా డిజైన్ చేసాము. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. అవన్నీ 1 బై 1 నేను మీకు రోజు ఒకటి చూపిస్తూనే ఉంటానండి. కొంతమంది ఏంటంటే మిడిల్ ఏజ్ వాళ్ళు, అలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం సింపుల్ నెక్స్ అడుగుతున్నారు.
ఇట్లా కొంచెం యంగ్స్టర్స్ అయితే హెవీగానే వేస్తారు, కానీ మేము సింపుల్గా వేసుకోవడానికని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం, మాలాంటి వాళ్ళ కోసం నేను ఇలాంటి డిజైన్స్ కొన్ని రెడీ చేపిస్తున్నాను. అలాంటి ఆ డిజైన్స్ అన్నీ కూడా మీకు 1 by 1 రోజు ఒకటి కూడా నేను మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, నెక్ డీప్ వచ్చేసి మనకి 10.5 ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. హ్యాండ్ కూడా ఇలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి. మంచి రాణి పింక్, బ్లాక్, ఇది వచ్చేసి టమాటో పింక్, జామునీ పింక్, గ్రీన్ కలర్, మెరూన్ కలర్, 7 కలర్స్ ఉన్నాయండి డిజైన్లో. మీకు ఏదైనా కలర్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ ఓన్లీ. మళ్ళీ మనకి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ అనేది మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి. మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్బీ నగర్లో మనకి ఎగ్జిబిషన్ వచ్చేసి డేట్స్ 29, 30. ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ చేయండి. ఆ ప్రాంతంలో ఉన్నవారికి, మీ రిలేటివ్స్కి కానీ, కోలీగ్స్కి కానీ, మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు పాస్ చేయండి. మీరే అడ్వర్టైజ్మెంట్ చేస్తారండి. వరంగల్ అయితే అలాగే చేసుకొని ఒకరికొకరు చేసుకొని చాలామంది వచ్చారు. వరంగల్ ఎగ్జిబిషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. అలాగే ఎల్బీ నగర్లో కూడా మీరు సక్సెస్ చేస్తేనే నేను నెక్స్ట్ టైం రాగలను. మళ్ళీ ఇప్పుడు సక్సెస్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ టైం రావాలంటే మరి ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. ఎగ్జిబిషన్ హాల్ నేమ్ వచ్చేసి ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ బ్యాంకెట్ హాల్, కామినేని హాస్పిటల్ ఎదురుగా కొంచెం ముందుకెళ్తే ఉంటుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.